నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇల్లు చిన్నదైనా సరే చాకిరీ ఎక్కువన్నట్టు ఉండేది నలుగురమైనా సరే అందులో 2 హాఫ్ టికెట్లు అయినా సరే ఇంతంత పనుండదండి. అయితే ఈ ఆదివారం అయితే ఇల్లంతా కూడా ఒకసారి మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను. ఆదివారం పిల్లలకి ఎలానో లంచ్ బాక్స్ ఏమీ ఉండదు కదా! అందుకని వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి నేనేమో 5 గంటల నుంచి అయితే ఇంక ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఆఖరిలో అయితే ఇప్పుడు టైం అయితే 11:30 అయిందనమాట. ఇంకా లాస్ట్‌లో తాతయ్య బట్టలైతే ఉతికాను. అంటే నాన్నమ్మ ఇక్కడ లేదు కదా! చిన్నమ్మ అంటే మా పెద్దొదిన వాళ్ళ ఊరెళ్ళిందనమాట. ఇంకా తాతయ్యకి అన్నీ కూడా బట్టలు గానీ, ఫుడ్ గానీ అంతా నేనే చూసుకుంటున్నా. ఇల్లంతా కూడా బూజంతా తుడిచేసుకొని మొత్తం నీట్‌గా అయితే కడిగేసుకున్నాను. నాకేంటంటే వారానికి లేదా 2 వారాలకొకసారి ఇల్లంతా కూడా బూజు తుడుచుకోవడం అయితే అలవాటనమాట. రేకులిల్లు కదా ఎక్కువగా బూజు పడుతుంది. దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా క్లీన్ చేసామంటే కొంచెం కష్టం అనిపించిద్ది. అలా అప్పుడప్పుడు చేసుకున్నామంటే మనకి పని తేలికయ్యిద్ది. చూడటానికి కూడా బాగుంటుంది. ఈ బయట పనంతా కూడా క్లియర్ అయిన తర్వాత వంట స్టార్ట్ చేయాలనమాట. ఇంకా వంట అయితే చేయలేదు మధ్యాహ్నానికి. ఉదయం అయితే పూరి చేశాను. ఇంకా ఉదయం టిఫిన్ అయితే ఇంక అదేననమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వేడివేడిగా వండుతానులే అని చెప్పాను. మా వారేమో చెట్ల కాడికి వెళ్ళిపోయారు. పిల్లలేమో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆడుకుంటున్నారు. పొలంలోనైనా పని చేస్తే తగ్గిద్దేమో కానీ ఇంటి దగ్గర ఎంత పని చేసినా పెరిగిద్దే కానీ అస్సలు తగ్గదు. నేనైతే మాత్రం ఇలాంటి క్లీనింగ్ పనులన్నీ కూడా సండే రోజే ఎక్కువగా పెట్టుకుంటాను. ఆదివారం ఏంటంటే పిల్లలు స్కూల్కి పంపించాలి, ఆ హడావిడి ఏమీ ఉండదు కదా! అందుకని ఏకంగా దీని మీద అంటే అచ్చంగా క్లీనింగ్ మీదే ఇంట్రెస్ట్ అయితే పెట్టి చేసుకుంటాను. అందుకే ఎక్కువగా సండే రోజే పెట్టుకుంటాను. ఇంకా ఈ గిన్నెలు కూడా మొత్తం కడిగేసాను. గ్యాస్ పొయ్యి కూడా నీట్‌గా కడిగేసుకున్నాననమాట. కర్టెన్స్ కూడా ఈరోజే ఉతికేసుకున్నాను. మొత్తం కూడా అన్నిట్లికి కంఫర్ట్ పెట్టాను. అందుకు మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతా పని అయింది కాబట్టి ఇంకా కిచెన్‌లోకి అయితే వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. సో, కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేశాను. కిచెన్ కూడా కడిగేసుకున్నాను. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే మొత్తం కడిగానే తప్ప పైన ఇంకా క్లాత్ పెట్టి అయితే తుడవలేదు. కానీ ఆరిపోయింది. ఇంకా ఒకసారి పైన అట్టట్ట క్లాత్ పెట్టి అయితే మొత్తం మరకలేమీ లేకుండా నీట్‌గా తుడుచుకొని ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేసి తర్వాత ఏమో కూరకైతే ఏం కావాలనేవి చూసుకుంటాను. రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. విజిల్ అయితే ఏమీ పెట్టలేదు. మామూలుగా మూత పెట్టేశాను. ఇంకా కూర అయితే ఈరోజు క్యాబేజీ పువ్వు అంటారు కదా! కాలీఫ్లవర్ అయితే వండుతున్నా. నాకు కాలీఫ్లవర్, టమాటో వేసి వండితే చాలా నచ్చిద్ది. ఎప్పుడు కూడా ఇవి తీసుకురారు. ఈ మధ్యలో అలవాటయిందనమాట. మా వారికి కూడా నచ్చింది. నేను హాస్టల్‌లో చదువుకున్నప్పుడు ఇదిగో ఈ తోలుంటాయి కదా! వీటినైతే హాస్టల్‌లో ఉన్నప్పుడు పచ్చడి చేసేవారనమాట. చాలా బాగుండేది. దీని పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. తొక్కలో పచ్చడని. కొంచెం ఎటకారంగా ఉన్నా సరే పేరు మాత్రం అదే. నార్మల్‌గా మనం ఈ వేరుశెనగ పప్పుల పచ్చడ్లు ఇవి ఎట్లా అయితే చేసుకుంటామో సేమ్ ఇవి అంతే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకొని నార్మల్‌గా పచ్చడిలో నూరుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే హాస్టల్‌లో ఉన్నప్పుడు తిన్నానులెండి. ఇంకా అది కాకుండా ఈ కాలీఫ్లవర్ అయితే నేను వేడి నీటితోనే కడుగుతాను. ఎందుకంటే వీటిలో ఎక్కువగా పురుగులు గట్రా ఉంటాయి కదా! అందుకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వీటిని తుంచుకోవాలి. ఇంకా తిరగమోత విషయానికొస్తే నేను ఇంట్లో అప్పటికప్పుడు అందుబాటులో ఏముంటే వాటిని అయితే వేసి వండుకుంటాను. ఇంకా తిరగమోతలోనే నేను పసుపు అయితే వేసుకుంటాను. మీకు తెలిసిందే. ఇలా పసుపు వేసామంటే కొంచెం పచ్చివాసన ఉండదు. అలానే టేస్ట్ కూడా బాగొచ్చిద్దనమాట. నాకేమో అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినాలని ఇష్టము. కాకపోతే ఏంటంటే ఇంట్లో స్కూల్‌కెళ్ళే పిల్లలున్నప్పుడు అవన్నీ కుదరవు కదా! అది కాకుండా నేను పొలానికి కూడా వెళ్తుంటాను కాబట్టి ఇంకా ఉదయం వండానంటే అదే మధ్యాహ్నానికి చల్లగా అయిపోయిద్ది. అదే వేడివేడిగా వండుకున్నానంటే ఒక ముద్ద ఎక్కువ తింటాననమాట. నాకలా ఇష్టం. మాకైతే 3 రోజులైతే వర్షాలు చెప్పారనమాట. వాయుగుండం పడిందంట. ఇంకా కాకపోతే వర్షాలైతే ఏమీ లేవు గానీ వాతావరణం మాత్రం మబ్బు పట్టినట్టు చల్లగా ఉంది. దానికి తోడు మాకు మంచు కూడా అసలు బీభత్సంగా ఉందండి. ఆ మంచుకి పొద్దున్న లేవాలంటేనే భయం వేస్తుందనమాట. అంత చలేస్తుంది పొద్దున్న. అన్నమైతే ఉడికిపోయిందండి. ఇంకా కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. నేనెప్పుడైనా సరే కాలీఫ్లవర్ కూరకేంటంటే ఉడికిపోయి లాస్ట్‌లో దించే ముందయితే పప్పు గుత్తి పెట్టి మొత్తం కూడా కొంచెం స్మాష్ చేస్తాననమాట. సో, ఇలా వచ్చిద్ది. ఎందుకంటే ముక్క ముక్కలా ఉన్నా సరే తినబుద్ధి కాదు కదా! సో, అందుకు ఇలా అయితే నేను అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇలానే వండుతారు. ఇంకిక్కడ కూడా ఇలానే వండుతున్నా. ఇంకా వంట అయిపోయింది కదా! అలానే ఇవి జున్ను పాలనమాట. ముచ్చటగా మూడో బర్రె అయితే ఈనిందని చెప్పి వదినైతే పెద్దొదిన పాలు పంపించింది. అంతకుముందు నాకు ఈ జున్నంటే అంతకేమీ ఉండేది కాదు గానీ ఇష్టం. కానీ ఈ మధ్య మా వదిన ఇట్లా పంపిస్తా ఉంటే చేసే కొద్దీ నాకు కూడా జున్ననేది ఫేవరెట్ అయిపోయిందనమాట.
ఇంకా మొత్తం కూడా ఫస్ట్ బెల్లం వేసి కలిపేసుకొని బెల్లంలో కొంచెం ఈ తోలు అట్లాంటివి ఉంటాయి కదా, సో మొత్తం కూడా వడకట్టేసాను. పాలని వడకట్టేసి మళ్ళీ అలాంటిదే ఇంకొక గిన్నె తీసుకొని అందులోనే పోసి, నేను ఎప్పుడు జున్ను చేసినా సరే ఎక్కువగా ఇలానే చేస్తాను. ఇలా ఏదైనా సరే బరువైంది గట్టి వస్తువు పైన పెట్టామంటే మనకేంటంటే పొంగేటప్పుడు నీరు అనేది మూతలోకి వెళ్లకుండా ఉండిద్దనమాట. అందుకు నేనైతే ఇలా ఒక చిన్న రాయినైతే పెడతాను. ఇంకా జున్ను అయితే రెడీ అయిపోయింది. దీని అంతటిని కూడా నేను స్లిమ్లో పెట్టయితే ఉడికించుకుంటాను. మళ్ళీ అంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువలో పెట్టామంటే మళ్ళీ మనకి మాడిపోయిద్ది అనమాట, గట్టిగా అయిపోయిద్ది. ఇలా స్లిమ్లో పెట్టుకున్నామంటే మనకి కొంచెం స్పాంజ్ లాగా మెత్తగా వచ్చిద్ది. అలానే అడుగు కూడా అంత తొందరగా మాడిపోదు. ఇంకా జున్నునైతే మా తాతయ్య ఉన్నారనమాట. ఇంకా తాతయ్యకి అయితే వేడివేడిగా అయితే జున్ను అయితే వేసి ఇచ్చాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేను జున్ను చేస్తే మాత్రం చాలా బాగా వచ్చిద్ది. నేను ఎప్పుడు జున్ను చేసినా సరే ఎక్కువగా బెల్లాన్నే వాడతాను. ఇంకా ఇందులో ఎలాచీ పౌడర్ మాత్రమే వేసాను, ఇంకా ఏమీ వేయలేదు. సో మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా మెత్తగా అయితే ఉందన్నమాట, స్పాంజ్ కేక్ లాగా. వంట అయిపోయిన తర్వాత అన్నం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇంకా 4 గంటల కాడి నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు ఆరబెట్టిన దుప్పట్లు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని బట్టలని అయితే తీస్తున్నా. ఇంకా మా ఇంటి దగ్గర చుట్టూ బట్టలే సరిపోయాయి అనమాట. దుప్పట్లు అయ్యి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆరబెట్టాను. ఇక్కడ ఇవన్నీ కూడా తీసిన తర్వాత తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే దుప్పట్లు అయితే తీసుకురావాలి. నేను బట్టలు ఉతికిన రోజు అయితే లక్కీగా కాస్త ఎండ అయితే ఉందన్నమాట. అంతా కూడా కొంచెం ముందుగా చేసుకోవటం మంచిదైంది. ఇంకా ఆ రోజు బద్దకించానంటే మాత్రం ఆ నెక్స్ట్ డే నుంచి అసలు ఎండ అనేదే సరిగ్గా లేదు. అది కాకుండా ఏ క్షణం వాన వచ్చిద్ది అన్నట్టు వాతావరణం అయితే ఉందన్నమాట. బయట బట్టలు అయితే మొత్తం తీసిన. ఇంకా ఇవైతే ఇంటి చుట్టూ ఆరబెట్టినవన్నమాట. మొన్ననే ఈ కలుపంతా కూడా తీసాను ఇంటి చుట్టూ. మళ్ళీ ఎట్లా వచ్చిందో ఇంక ఇదంతా కూడా తీయాలి ఒకరోజు. మొత్తం బార్కి బట్టలేనమాట. ఇంకా మా ఇంటి వెనకాల కనకాంబరాల తోట అనమాట. ఇది ఎప్పటి నుంచో సరిగ్గా అప్పుడు చూపించలేదు కదా, సో ఈసారి అయితే ఇంకా గోరింటి చెట్టు అయితే నేనేం పెద్దగా కోయట్లేదనమాట. ఇంకా మొత్తం కూడా ఆకంతా కూడా కింద రాలిపోతుంది. మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏమీ లేదు, కనీసం రుబ్బురోలు కూడా లేదనమాట. అందుకే ఇంకా కోయటానికి అయితే అవ్వట్లేదు. ఇంకా కనకాంబరాల తోట అయితే మా ఇంటి వెనకాలది ఇదండి. ఇంకా ఇది ఒక్క కనకాంబరాలే కాదు, మల్లె తోట కూడా ఉంది. అంటే మల్లె చెట్లు కూడా ఉన్నాయి మధ్యలో, రెండు కూడా మిక్సింగ్ అనమాట. అంటే అది వరకు అచ్చంగా మల్లె చెట్లు మాత్రమే ఉండేవి. తర్వాత నుంచి మధ్య మధ్యలో కనకాంబరాల చెట్లు అయితే నాటారు. కిటికీలో నుంచి ఇలా బయటికి చూసేటప్పుడు అయితే చాలా మంచిగా కనిపించిద్ది. అది కాకుండా చాలా ప్రశాంతంగా కూడా ఉండిద్ది. ఎందుకంటే మనకి పువ్వులను చూసేటప్పుడు ఎంత రిలాక్స్గా ఉంటుందో తెలిసిందే కదా. అటువంటిది నేను వర్షం పడేటప్పుడు అయితే అస్సలు మిస్ అవ్వను. ఇంకా వాన వచ్చేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. సో ఇదనమాట ఇంటి వెనకాల. సో ఈ గడ్డంతా కూడా తీసానంటే ఇంకా బాగుంటుంది. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి దుప్పట్లు కూడా తీసుకొచ్చేసాను. ఇంక వీటన్నిటిని కూడా ఇప్పుడు మడత పెట్టడానికే నాకు చాలా టైం పట్టింది. ఉతికినప్పుడు జాడించేటప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఇవి మడత పెట్టేటప్పుడే కష్టం అనిపించింది. చూసే వాళ్ళకి ఎట్టుండిద్దంటే ఇంట్లో పనే కదా, అది కష్టమేనా, అది చేసుకోలేరా అనుకుంటారు. కానీ పొలం మీద పని అయినా చేయవచ్చేమో, కానీ ఇంట్లో పని అస్సలు చేయలేమండి. ఎందుకంటే పొలం మీద 1-2 పనులు మాత్రమే ఉంటాయి, కానీ ఇంట్లో అట్టా కాదు కదా. వారం రోజుల నుంచి అయితే కొంచెం వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి కదండి. అదే చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదని. కానీ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే బాగానే వస్తాయండి. అది కాకుండా మాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అనమాట. అందువల్లనే నేను ఒక రోజు అని షెడ్యూల్ పెట్టుకుంటాను. కాకపోతే నెట్వర్క్ ప్రాబ్లం వలన అదేమో ఆ రోజు కాస్త మరుసటి రోజు అయ్యిద్ది అనమాట. సో అందువల్ల కూడా కొంచెం వీడియోస్ అనేవి లేట్గా వస్తాయి. అందులోకి వచ్చి మా ఇంటికాడికి వచ్చేసరికి నెట్ ఇంకా స్లో అయ్యిద్ది అనమాట. ఒక వీడియో పెట్టానంటే అది అప్లోడ్ చేయడానికి నానా తిప్పలు పడతాను. అందుకేనమాట నేనేమో వైఫై కానీ ఫైబర్ కానీ పెట్టించుకుందాము అంటేనేమో వాళ్ళేమో 3000 దాకా ఖర్చు అయ్యిద్ది అన్నారు. ఇంకా మా వారేమో నెక్స్ట్ మంత్ పెట్టేస్తారు, ఈ ఒక్క మంత్ అయితే కొంచెం ఓపిక పట్టు అన్నారనమాట. నాకు మొన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంత డేటా యూజ్ చేస్తారు సిస్టర్ అని. నేను ఇప్పుడు చెప్పాను కదా నెట్వర్క్ ప్రాబ్లం గురించి. సో నేనైతే వీడియో పెట్టిన ప్రతిసారి 50 రూపాయలు అన్లిమిటెడ్ అయితే వేసుకుంటాను. మాకు సిగ్నల్ సరిగ్గా అందదు కాబట్టి నార్మల్గా ఈ 2 GB అట్లా వేసానంటే మాత్రం కాసేపు కూడా రాదనమాట. ఇంకా వీడియో కూడా అప్లోడ్ అవ్వదు. నాకు వీడియోస్ తీసేదానికంటే అప్లోడ్ చేయడమే పెద్ద తలనొప్పి. అది కాకుండా వీడియోకి 50 రూపాయలు అన్లిమిటెడ్ అంటే మాత్రం నాకైతే అసలు నచ్చట్లేదు. అందుకే ఇంక ఒక్క మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి వైఫై పెట్టించుకోవాలి. చాలామంది ఇవేమీ తెలియకుండా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, మనీ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం తక్కువ అని అనుకుంటారు. కానీ ఒక వీడియో పెట్టిన వెనకాల ఎంత కష్టం ఉంటుందో అది యూట్యూబ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
ఈ కష్టం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత చులకనగా కానీ నెగిటివ్గా కానీ మాట్లాడరనమాట. తెలియని వాళ్ళు మాత్రమే నోరు పారేసుకుంటారు. సో అర్థమైందని అనుకుంటున్నా. ఛానల్ రన్ చేయడం కూడా చాలా కష్టమేనండి. ఎందుకంటే ఏదో ఇది ఇంటికాడే ఉండి చేసేస్తున్నారని ఏమో అనుకోకండి. దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇంకా బట్టలన్నీ కూడా ఎవరికి వాళ్ళవైతే సపరేట్గా మడత పెట్టేసి ఇంట్లో సెల్ఫ్లోనైతే సర్దేసుకున్నాను. నేను బట్టలు మడతెట్టినప్పుడు ఎవరికి వాళ్ళకి ఇలా సపరేట్ చేసేస్తాను. ఎందుకంటే మనం సర్దేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండిద్ది. ఇంకా మంచాలు అవి లేకపోతే మాత్రం ఇల్లు చాలా విశాలంగా అనిపించిద్ది నాకు. మంచాలు వేస్తేనే కొంచెం ఇరికిరిగ్గా అనిపించిద్ది. సాత్వికకి నిద్ర వచ్చేసిందంట. ఇంకా ఇంటికైతే వచ్చేసింది అలసిపోయి. ఇంకా ఇవన్నీ కూడా మంచాలైతే ఇంకా నా వల్ల కాదనమాట. మా వారే వచ్చి ఇంట్లో పెడతారని బయట వదిలేసి ఇంకా మిగతాయన్నీ కూడా గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా కర్టన్స్ కూడా అన్నీ కూడా మొత్తం కిచెన్లో కూడా కర్టన్స్ అయితే ఉతికానమాట. వీటన్నిటిని కూడా నీట్గా కట్టేసుకున్నా. ఎప్పుడు అప్పుడే చేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నామంటేనే నీట్గా ఉండిద్ది ఇల్లు. లేదంటే ఇంకా గందరగోళమే. ఇంకా సాత్వి అయితే నిద్రపోయిందనమాట. మంచాలన్నీ బయట ఉన్నాయి కదా, చివరి గదిలో ఒక్కదాన్ని ఏమేస్తానని చెప్పి ఇలా హాల్లో అయితే పనుకోబెట్టాను. ఈ చలికాలంలో కర్టన్స్ కట్టకపోతే మాత్రం అస్సలు ఉండలేము. అందుకే ముందు ఇవైతే కట్టేశాను. ఇంకా లేదంటే చలి మామూలుగా రావట్లేదు ఇంట్లోకి. కిటికీలకి కూడా కర్టన్స్ అయితే కుట్టేసే ఉన్నాయి. వాటిని కూడా కట్టేయాలి. నాకు ఇలా ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా రిలీఫ్గా ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. అందుకనే నేను వీలైతే 2 వారాలకు ఒకసారి బూజు అయితే తుడుచుకుంటా. ఇంకా కుదరకపోతే నెలకు ఒకసారి ఇలా అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటానండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.